హలో అండి. పాలకూర పప్పుని ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ ఇంకా కొంచెం పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు ఒక సైడ్ అవుతా ఉంటే మనం వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి వేసి ఆనియన్, మిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేయాలి. తోటకూర కూడా ఇలాగే ఈ ప్రాసెస్‌లోనే చేయొచ్చు. నేనైతే ఏం ప్రో అని చెప్పట్లేదు గానీ వంటల్లో యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటాను. కాకపోతే దాన్ని సింప్లిఫై చేసి ఇంకా మీకు ఈజీగా చూపిస్తాను. మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవి చేయడానికి ట్రై చేస్తాను. పాలకూర బాగా మెత్తగా అయిపోయాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును వేసేయాలి. తర్వాత దానిలో మనం ఉప్పు, కారం టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని జ్యూస్ కూడా వేసేసేయాలి. మన కన్సిస్టెన్సీ అనేది లూజ్‌గా కావడానికి కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఇంకా పోపు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. తోటకూరను కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.